చెన్నైలో అపోలో హాస్పిటల్లో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత 13 రోజులుగా చికిత్స పొందుతున్నారు. ఆవిడ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని కోలుకుంటున్నారని ఆసుపత్రి వర్గాలు తాజాగా చెబుతున్నాయి. మరోవైపు తమిళనాడు పాలనని జయలలితకి సన్నిహితులైన 6 పర్యవేక్షిస్తున్నారు. తమిళనాడు సచివాలయం వద్ద పాలనాపరమైన పరిస్థితి ఎలా ఉందో మా ప్రతినిధి దినకర్ అందిస్తారు. దినకర్, తమిళనాడు ప్రస్తుతం పరిపాలనని ఎవరు ప్రధానంగా చూస్తున్నారు? అలాగే ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యంపై తాజా సమాచారం అంటే కోలుకుంటున్నారని చెప్తున్నారు కదా. మరోవైపు అలాగే ట్రాఫిక్ రామస్వామి పిటిషన్ వేశారు హైకోర్టులో. జయలలిత ఆరోగ్య పరిస్థితిపై అధికారిక సమాచారం రావాలి, అది ఎప్పుడు విచారణకు రాబోతోంది వాళ్ళ? రైట్, ప్రస్తుతం పరితోష్, నేను తమిళనాడు సచివాలయం ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నాను. దీన్ని సెయింట్ జార్జ్ ఫోర్ట్గా పిలుస్తారు. ఇక్కడ నుంచే తమిళనాడుకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క దిశానిర్దేశం జరుగుతుంది. పాలనకు సంబంధించి కానీ, అలాగే ప్రభుత్వానికి సంబంధించిన కానీ, అలాగే రాజకీయాలకు సంబంధించినవన్నీ మొత్తం అంతా ఇక్కడే ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ సచివాలయం ఉంది, దాని పక్కనే ఉన్నటువంటి అసెంబ్లీ కూడా ఉంది. అసెంబ్లీలోనే ఇక్కడ ప్రత్యక్షంగా సమావేశమైనటువంటి ఇది దాదాపు ఏళ్ల తరబడిగా ఉన్నటువంటి ప్రాంతం ఇది. అయితే ప్రస్తుతం నేను వస్తానున్నాను పాలనకు సంబంధించిన విషయాలు చెప్పడానికి. ఎందుకంటే గత 14 రోజులుగా తమిళనాడు సీఎం జయలలిత ఆసుపత్రిలో ఉండడంతో మొత్తం ఇక్కడ పాలనంతా స్తంభించిందని చెప్పి కూడా పుకార్లు వస్తున్నాయి. అయితే మొదటి నుంచి తమిళనాడులో ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే అమ్మ కోటరీలో ఉన్నటువంటి 6 ప్రధాన వ్యక్తులు పాలన నడిపిస్తారని చెప్పి మనకు ఉన్నటువంటి సమాచారం. 4 పర్సనల్ సెక్రటరీస్ ఉంటారు, అలాగే ఒకరు తమిళనాడు చీఫ్, వీళ్ళతో పాటు మరో 2 తమిళనాడు చీఫ్ సెక్రటరీ రామ్మోహన్ రావు, ఆ తర్వాత తమిళనాడు ప్రభుత్వానికి సంబంధించి అమ్మకు బాగా దగ్గరగా ఉన్నటువంటి ప్రభుత్వ సలహాదారులు షీలా బాలకృష్ణన్. ఈ 6 మంది కూడా మొత్తం ఏ నిర్ణయం తీసుకున్నా కానీ వీళ్ళ 6 మందితోనే మొత్తం అదంతా అమలు పరుస్తుంది. దానికి సంబంధించి ఎప్పటికప్పుడు సమాచారాన్ని కూడా ఆవిడ తెప్పించుకుంటారు. ఏవైనా పథకాలకు సంబంధించి కానీ, ప్రభుత్వ నిర్ణయాలకు సంబంధించి కానీ ఏవైనా లోపాలు ఉంటే ఆవిడ సరిచేసి వీళ్ళకు చెప్పడంతో వీళ్ళు వాటిని అమలు చేయడం జరుగుతుంది. ప్రస్తుతం అమ్మ ఆరోగ్యానికి సంబంధించి అటు తమిళనాడు ప్రజల్ని కలవర పెడుతుంటే, తమిళనాడు ప్రభుత్వాన్ని పెద్దగా కలవర పెడుతున్న విషయం మాత్రం కావేరీ జలాల వివాదం అని చెప్పవచ్చు. ఎందుకంటే నిన్న కర్ణాటక ప్రభుత్వం ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశమై అటు కర్ణాటక రైతులకు నీళ్ళు ఇవ్వాలని చెప్పడంతో అది తమిళనాడుకు పెద్ద బాధగా అనిపించిందని చెప్పవచ్చు. దీంతో తమిళనాడు ప్రభుత్వం కేంద్రంలో లాబింగ్ చేయడానికి రంగంలోకి దిగింది. దీనికి సంబంధించి అన్నాడీఎంకే ఫ్లోర్ లీడరు, అలాగే కేంద్రం పార్లమెంట్ డిప్యూటీ స్పీకర్ అయినటువంటి, లోక్సభ డిప్యూటీ స్పీకర్ అయినటువంటి తంబిదురై ఆధ్వర్యంలో తమిళనాడు ఎంపీలంతా కూడా ప్రైమ్ మినిస్టర్కి ఒక లేఖ రాయడం జరిగింది. కావేరీ రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు సంబంధించి ఫామ్ చేయడంలో తమిళనాడు ప్రభుత్వం సంబంధించి కూడా ఒక ఐఏఎస్ ఆఫీసర్ని, 2 అధికారులను కూడా రికమెండ్ చేశాం. అది ఇక్కడ ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీ రామ్మోహన్ రావు కూడా 2ని రికమెండ్ చేసి ఢిల్లీకి కూడా పంపించడం జరిగింది. అయినా కానీ తమిళనాడుకి అన్యాయం జరుగుతూ ఉంది. కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో కమిటీని ఫామ్ చేయడం కానీ, డెవలప్మెంట్ బోర్డుని అపాయింట్ చేయడంలో కూడా నిర్లక్ష్యం చేస్తుందని చెప్పి కూడా అన్నాడీఎంకే పార్టీ నిన్నటి నుంచి అసంతృప్తి వ్యక్తం చేస్తుంది. ఇక ఈ పాలనా పరంగా సంబంధించి అయితే తమిళనాడులో అమ్మ హాస్పిటల్ జాయిన్ అయ్యే 3 రోజుల ముందు కూడా 2 కీలకమైనటువంటి ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం జరిగింది. ఒకటి మెట్రో రైలుకు సంబంధించి లాంచ్ చేశారు, అలాగే అమ్మ ఆసుపత్రులకు సంబంధించి కూడా దాదాపు 107 ఆసుపత్రులని తమిళనాడు వ్యాప్తంగా లాంచ్ చేయడం జరిగింది. వీటితో పాటు అమ్మ పేరిట ఉన్నటువంటి పథకాలు ఎలా కొనసాగుతున్నాయన్న దానికి సంబంధించి కూడా ఇక్కడి నుంచే మొత్తం పాలన సాగుతుంది. దానికి సంబంధించి దాదాపు 55 డిపార్ట్మెంట్లు ఏవైతే ఉన్నాయో ఆ డిపార్ట్మెంట్ అన్నింటి కూడా చీఫ్ సెక్రటరీతో పాటు ప్రభుత్వ సలహాదారురాలు షీలా బాలకృష్ణన్ అబ్జర్వ్ చేస్తున్నారు. ఇక అమ్మ ఆరోగ్యానికి సంబంధించి అప్డేట్లో హాస్పిటల్లో మాత్రం 4 పర్సనల్ సెక్రటరీలు ఉన్నారు. వారితో పాటు శశికళ కూడా పూర్తి స్థాయిలో మానిటరింగ్ చేస్తున్నటువంటి సందర్భం ఉంది. అయితే ఇక్కడి నుంచి ఢిల్లీలో ఉన్నటువంటి ఎంపీలకు కానీ, ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి పూర్తిగా ఎవరు మానిటరింగ్ చేస్తున్నారన్న దానిపైన మాత్రం కొన్ని కన్ఫ్లిక్షన్స్ ఉన్నా కానీ ప్రస్తుతం ప్రభుత్వం పాలన సమర్థవంతంగా నడిపిస్తున్నామన్నకు సంబంధించి మొత్తం అధికారులంతా కూడా మొన్న రాత్రి గవర్నర్ వచ్చి వెళ్ళిన తర్వాత ఆయనకి ప్రత్యేకమైనటువంటి నివేదిక ఇవ్వడం జరిగింది. అధికారులు ఇచ్చినటువంటి నివేదికకు సంబంధించి, అలాగే చేసినటువంటి ఎక్స్ప్లెనేషన్ సంబంధించి కూడా గవర్నర్ సాటిస్ఫై అయినట్టు కూడా మనకు సమాచారం. ఇదే విషయాన్ని కూడా ఢిల్లీలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి కూడా రాజ్భవన్ కార్యాలయం నుంచి వెళ్ళినటువంటి సమాచారం మనకుంది. ఇక అమ్మ ఆరోగ్యం సంబంధించి వస్తున్నటువంటి సమాచారం, లండన్ నుంచి వెళ్ళిపోయినటువంటి రిచర్డ్ జాన్ బ్యాలే ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అమ్మ ఆరోగ్యానికి సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నారు. ఇవ్వాల్సినటువంటి కోర్సును కూడా ఆన్లైన్లోనే చెప్తుండడం మూలంగా డాక్టర్లు ఆయన ఇస్తున్నటువంటి గైడ్లైన్స్ ప్రకారం అమ్మ కోలుకుంటుందని చెప్పి కూడా చెప్తున్నారు. అయితే రెస్పిరేటరీకి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ ఇస్తున్నామని చెప్పి చెప్తున్నారు. సో
రెస్పిరేటరీతో పాటు దాదాపు ఇక అమ్మ ఆరోగ్యానికి సంబంధించి హైకోర్టులో కూడా వచ్చినటువంటి పిల్లని కూడా ఈరోజు విచారణకు జరగడం జరిగింది. ఈ విచారణలో కూడా అమ్మ ఆరోగ్యం ఎలా ఉందో దాన్ని చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వ న్యాయవాదికి ఉందని చెప్పి హైకోర్టు ఆదేశించింది. అయితే వ్యక్తిగతకు సంబంధించిన విషయం కాబట్టి చెప్పలేమంటే ప్రభుత్వానికి అది పూర్తి స్థాయిలో బయట పెట్టకపోయినా కానీ ధర్మాసనానికి ఇవ్వాలని చెప్పి హైకోర్టు జడ్జి చెప్పారు. సో ఇది ఇక్కడ జరుగుతున్నటువంటి అప్డేట్స్. రైట్, థ్యాంక్ యూ దినకర్.